రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి ఆన్లైన్లో నమోదైన దరఖాస్తుల వివరాలను కులాల వారీగా విభజించి రిజిస్టార్లో నమోదు చేయాలని జిల్లా విద్యా అధికారి కొల్చారం మండల ప్రత్యేక అధికారి రాధాకృష్ణ అన్నారు. గురువారం నాడు కొల్చారం మండల పరిషత్ కార్యాలయాన్ని మండల ప్రత్యేక అధికారి రాధాకృష్ణ సందర్శించారు. ఎంపీడీఓ రఫీక్ ఉన్నీనసా ఎంపీఓ కృష్ణవేణులతో సమావేశమయ్యారు. రాజీవ్ వికాస పథకానికి సంబంధించిన దరఖాస్తుల వివరాలు అలాగే LRS కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ కాంప్లెక్స్ లో నిర్మిస్తున్న ఇందిరమ్మ మెడల్ హౌస్ పనులను రాధాకృష్ణ రఫీక్ ఉన్నీసా కృష్ణవేణులో పరిశీలించారు. పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి చేయాలని గుత్తేదార్ రాయపాటి నాకు సూచించారు. అయితే అండి దీనికి ఎంట్రసము అది వస్తుందండి. ఇది సందుకాలనండి నేను మార్చుకున్నానండి అక్కడ కడుతున్నానండి. అది అందరికీ బైకులు కట్టించుకున్నాక అంతా బాగుంటుంది కదండి. ఆ తర్వాత బాత్రూమ్ అండి అక్కడ బయట ఇచ్చారు బాగాదు కదని చెప్పి బెడ్రూమ్లో కడుతున్నానండి. మెయిన్ డోర్ ఇక్కడ ఇక్కడ మేడం ఇది నార్త్ సైడ్ కడుతున్నాను. ఇది ఈస్ట్ బెడ్ వేసండి అప్పుడు గోడలు డస్ట్ వేసుకోనండి. డస్ట్ వేసుక కట్టుబడికి రాయి కట్టినండి. ఓన్లీ స్లాబ్కి దీనికి శాండ్ అండి. ఈరోజు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ కుల్చారంను సందర్శించడం జరిగింది. దాని సందర్శనలో భాగంగా ఎంపీఓ గారితో ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్లికేషన్స్ తర్వాత LRS గురించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ క్యాస్ట్ వారీగా రిజిస్టర్లు పెట్టేసి వాటిని ఆన్లైన్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రిజిస్టర్లలో నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ పక్కనే ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి ఒక నమూనా మోడల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దాన్ని కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది.